హలో ఎవరివన్, ఈ వీడియోలో ఏపీ పీసెట్ వారికి వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి సెప్టెంబర్ 13 అంటే ఈరోజే కదా. సో ఈరోజు అయితే టైం అయితే ఇచ్చారు. సో కాబట్టి ఎవరు వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎవరు వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో అదేవిధంగా సేవ్ చేసిన వారందరూ కూడా ఫైనల్గా ఫ్రీజ్ చేయాలా, ఫ్రీజ్ చేయకపోతే ఏమవుతుంది. సో మీకు వెబ్ ఆప్షన్ పెట్టేసిన తర్వాత చేంజ్ చేసిన తర్వాత ఫర్దర్గా ఉండే నెక్స్ట్ స్టెప్ ఏమిటి, నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి, తర్వాత మీరు ఏం చేయాలి, ఇలాంటి పూర్తి వివరాలు అయితే ఈ వివరంగా క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎన్ని వరకు చూడనమ్మా. సో అప్పుడే మీకు వీడియో అనేది ఏ కాన్సెప్ట్ అనేది మీకు అయితే అర్థమవుతుంది. సో తర్వాత చాలామంది అడుగుతుంటారు, డౌట్ కామెంట్ సెక్షన్ అడుగుతుంటారు, టెలిగ్రామ్లో అడుగుతుంటారు వీడియో అర్థం కాగా. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎన్ని వరకు చూడండి, అప్పుడే మీకు డౌట్ లేకుండా అయితే కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. సో అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారు ఇలాంటి అప్డేట్ మీకు తెలియజేయడం కోసం నాకు కొంత ఎంకరేజ్మెంట్గా, మోటివేషన్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ కూడా అందరూ ఆన్లో పెట్టుకోండి. చాలామంది అడుగుతున్నారు, సార్ బెల్ బటన్ ఆన్లో పెట్టుకున్నా కానీ నోటిఫికేషన్ అవడం లేదు అంటే, మీరు యూట్యూబ్ యాప్ నోటిఫికేషన్ ఆన్లో ఉన్నప్పుడే మీకు యూట్యూబ్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా సరే మీకు వస్తుంది. ఓకేనా, బెల్ బటన్ ఆన్లో పెట్టినంత మాత్రం మీకు నోటిఫికేషన్ రాదు. యూట్యూబ్ యాప్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో అదేవిధంగా అది ఆన్లో పెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఎందుకంటే మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నీకు టెలిగ్రామ్లోనే అప్డేట్ ఇస్తాను, యూట్యూబ్లోనే అప్డేట్ ఇస్తాను. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. సో అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ కింద వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఓకేనా, సో ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్కి పోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి ఈరోజు లాస్ట్ డేట్. సో ఎవరు చేంజ్ చేసుకోవచ్చు అంటే, ఎవరైతే వెబ్ ఆప్షన్ సెలెక్షన్ చేసిన తర్వాత సేవ్ చేసి పెట్టుకొని ఎవరైతే ఉంటారో, అయితే ఎవరైతే ఓన్లీ సేవ్ మాత్రం ఎవరు చేసుకుంటారో వాళ్ళు మాత్రమే 100% మీరు వెబ్ ఆప్షన్ అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏమైనా మీ బై మిస్టేక్ వేరే యూనివర్సిటీ పెట్టాలి అనుకుని వేరే యూనివర్సిటీ పెట్టేశారు. సో అంటే రాంగ్గా యూనివర్సిటీ పెట్టిన వారు, సో అదేవిధంగా వేరే కోర్స్ పెట్టాలనుకుని వేరే కోర్స్ పెట్టేసిన వాళ్ళు. సో ఈ విధంగా మీరు ఏమైనా అంటే మళ్ళీ మీరు మైండ్ సెట్ మార్చుకుంటారు కదా. సో నాకు ఈ యూనివర్సిటీ కావాలి, ఈ కోర్స్ కావాలి, ఇదే యూనివర్సిటీ కావాలి అనేసి. సో అలాంటి వారైతే ఎవరైతే సేవ్ చేశారో సో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత ఫ్రీజ్ చేశారో, సో ఫ్రీజ్ అంటే ఏమిటి, కదలకుండా ఒక స్టాటస్ లాగా అలాగే ఉండిపోవడం. సో దాన్ని మనం ఏమన్నా మూవ్ చేయగలమా, మూవ్ చేయలేము. సో అంతే ఫ్రీజ్ అంటే కూడా అంతే. సో ఒకసారి మీరు వెబ్ ఆప్షన్ పెట్టి ఫ్రీజ్ చేశారంటే ఇంకా మీరు 1% కూడా మీరు ఇంకా దాన్ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్సే ఉండదు. సో ఫైనల్గా ఎవరైతే వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఎవరైతే సేవ్ చేశారో సో వాళ్ళు మాత్రమే ఇంకా వెబ్ ఆప్షన్ అయితే ఎడిటింగ్ చేసుకునేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను ముందు నుంచి చెప్తాను వస్తున్నాను. సో మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ప్రతి ఒక్క స్టెప్ కూడా మీకు వెబ్ ఆప్షన్స్ అయినా సరే, రిజిస్ట్రేషన్ అయినా సరే, సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ అయినా సరే, ప్రతి ఒక్క డేట్స్ దగ్గర మీకు డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటూనే జరుగుతుంది. సో ఎవరు కూడా తొందరపడకండి అని చెప్తూనే వస్తున్నాను. సో తొందరపడి చాలామంది స్టూడెంట్స్ అయితే ఫ్రీజ్ అయితే చేశారు. సో ఇంకా మనమైతే మన చేతులు అయితే ఏమీ లేదమ్మా. ఓకేనా, ఒకసారి ఫ్రీజ్ చేస్తే ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి ఎవరైతే సేవ్ చేశారో వాళ్ళైతే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇది అమ్మా. తర్వాత వచ్చి సేవ్ చేసిన వారందరూ కూడా ఫ్రీజ్ చేయాలంటే ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదమ్మా. సో ఆటోమేటిక్గా అది ఫ్రీజ్ అయిపోతుంది. ఓకేనా, ఎవరు ఇబ్బంది పడకండి. సో ఎందుకంటే వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలంటే ఎక్కడన్నా ఇంటర్నెట్ సెంటర్కి, టౌన్కి వెళ్ళాలి, అక్కడ ఎడిటింగ్ చేసుకోవాలి అని సేవ్ చేసి పెట్టింటారు. సో మళ్ళీ ఫ్రీజ్ చేయడానికి మళ్ళీ నేను టౌన్కి వెళ్ళాలా, ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళాలంటే అవసరం లేదు. మీరు సేవ్ చేసింటే చాలా ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. అందులో ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఓకేనా, కాబట్టి సేవ్ చేసిన వారందరూ కూడా ఫ్రీజ్ చేయాలంటే ఫ్రీజ్ చేయాలని అవసరం లేదు. సేవ్ చేస్తే కూడా ఆటోమేటిక్గా మీకు లాస్ట్ ఎండింగ్ రోజు డేట్ అయితే మీకు అవి ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి. ఓకేనా, డోంట్ వరీ, ఎవరు కూడా ఇబ్బంది అయితే పడకండి. తర్వాత వచ్చి మీకు తర్వాత స్టెప్ ఏమిటి, సో వెబ్ ఆప్షన్ పెట్టేశారు, ఫ్రీజ్ అయిపోయాయి, మీకు వెబ్ ఆప్షన్ డేట్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. సో తర్వాత ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారమ్మా. సో సీట్ అలాట్మెంట్ ఎప్పుడంటే ఏపీ పీసెట్ వరకు 3rd సీట్ అలాట్మెంట్ ఇస్తానని చెప్పినారు. కాబట్టి మీకు 3వ తేదీన సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సో సీట్ అలాట్మెంట్ లెటర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సో మీకు ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అనేసి మీకు ఏ విధంగా చూసుకోవాలి దాని గురించి నేను సీట్ అలాట్మెంట్ లెటర్ ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత నేనైతే వీడియో అయితే చేస్తాను. సో డోంట్ వరీ. సో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అమ్మా. ఓకేనా, సో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అమౌంట్ పే చేయాలా, ఎంత అమౌంట్ పే చేయాలి, ఎలా అంటే ఆ యూనివర్సిటీ అడ్రస్ ఏ విధంగా కనుక్కోవాలి. సో ఇలాంటి పూర్తి వివరాలు కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను నేను 2 days బ్యాక్. ఓకేనా, సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. సో ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లోనే ఇస్తాను. సో అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా మళ్ళీ ఆ వీడియో అయితే అప్డేట్ అయితే చేస్తా. ఓకేనా,
సో మనకి ఫర్దర్గా వెబ్ ఆప్షన్ తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే సెల్ఫ్ రిపోర్టింగ్, అదేమో ఫైనల్ స్టెప్. ఓకేనా. సో ఫైనల్ స్టెప్లో మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారంటే మీకు అడ్మిషన్స్ అయితే జరిగిపోతుంది. సో మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏమిటని దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద వీడియో లింక్ ఇస్తాను. సో ఆ వీడియో చూడండి, అందరికీ అర్థమైపోతుంది. సో ఇది మా కాన్సెప్ట్. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఎందుకంటే మీకు లైక్ చేయడం వల్ల మీకు ఇలాంటి కంటెంట్ అనేది ఇంకా చాలా మంది స్టూడెంట్స్కి అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నామా, అంటే యూట్యూబ్ అయితే రికమెండేషన్ అయితే చేస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.